రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ పార్టీ కీలక నేత హిడ్మినాను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని కోరాట్పూర్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మావోయిస్టులకు వరుసగా భారీ షాక్లు తగులుతున్నాయి. ఇటీవలే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు స్వయంగా కేంద్ర హోంశాఖ అధికారికంగా ధృవీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే కీలక నేత హిడ్మా పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. దాదాపు 2 దశాబ్దాలుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా అరెస్ట్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఆయన్ని ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఆయన్ని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి మావోయిస్ట్ గా హిడ్మాని పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ లో జరిగిన హింస మొత్తానికి హింస వెనుక హిడ్మానే ఉన్నారనేది ఒక ప్రధాన అభియోగం. ఆయన కోసం పెద్ద ఎత్తున పోలీసులు గాలిస్తూ ఉన్న విషయం మనకి తెలుసు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరుతో గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ గా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా మావోయిస్టు అగ్రనేతలు కానీ లేదంటే మావోయిస్టులు పట్టుకునేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున మన జరిగిన కరెగుట్లో కావచ్చు, లేదంటే అంతకుముందు ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో జరిగినటువంటి ఇవి కావచ్చు, రకరకాలుగా యాక్టివిటీస్ లో అగ్రనేతలు పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిడ్మా చాలా ప్రమాదకరమైన మావోయిస్ట్ అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. 2 దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. చాలా అంటే సిఆర్పిఎఫ్ జవాన్ల పైన కావచ్చు, లేదంటే భద్రతా బలగాల మీద జరిగిన దాడుల్లో, చాలా పెద్ద దాడుల్లో హిడ్మా అనే వ్యక్తి చాలా కీలక పాత్ర వహించాడు. 5 వరకు మాత్రం చదువుకున్నటువంటి ఈ వ్యక్తి 25 ఏళ్ల వయసులో మావోయిస్ట్ ఉద్యమంలో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన వయసు 45 సంవత్సరాలుగా తెలుస్తూ ఉంది. మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కి కమాండర్ గా పనిచేశాడు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఇలా రకరకాల పోస్టులు చేస్తూ హిడ్మా చాలా ఎఫెక్టివ్ ఉన్నటువంటి ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేస్తున్న వ్యక్తిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో అతను చేసినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి. 2011లో ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ అనే ఒక ఏరియాలో ఒక దాడి జరిగింది. ఆ దాడిలో దాదాపు 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. ఈ అటాక్ వెనక ఉన్నది ప్రధాన సూత్రధారి హిడ్మానే అని చెప్తూ ఉంటారు. అంతేకాదు 2017లో జరిగిన బూర్కాపూల్ దాడిలో కూడా 2017లో ఒక బూర్కాపాల్ అనే ఏరియాలో ఒక దాడి జరిగింది. అక్కడ కూడా అంటే పోలీసుల పైన భద్రతా బలగమైన ఒక దాడి జరిగింది. ఆ దాడి వెనక కూడా హిడ్మానే ఉన్నారనేది ఒక వాదనగా పోలీసులు చెప్పే వాదన. మావోయిస్ట్ పార్టీకి అంటే చాలా పెద్ద నమ్మకం. ఎందుకంటే అతని యాక్టివిటీ, అతను ఒక లక్ష్యాన్ని టార్గెట్ చేశాడంటే అది చాలా భీకరంగా హింసాత్మకంగా ఉంటుంది. అది టార్గెట్ తప్పదు అంటే ఖచ్చితంగా అది పొరపాటును కూడా తప్పుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా టార్గెట్ ని ఛేదిస్తాడనేది ఒక మావోయిస్టులకు ఒక నమ్మకం. 2 దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి హింస మొత్తానికి కూడా హిడ్మానే కారణమని ఇప్పటికీ పోలీసులు చెప్తూ ఉంటారు. అంతేకాదు జనరల్ గా పోలీసులు ఇన్ఫార్మర్ అనే నెపంతో చాలా దారుణమైనటువంటి హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఈవెన్ తెలంగాణ సరిహద్దుల్లో కావచ్చు, ఇన్ఫార్మర్ నెపంతో జరిగే హత్యలన్నిటికీ కూడా చాలా క్రూరమైనటువంటి హత్యలు, చాలా దారుణమైనటువంటి హత్యలు జరుగుతూ ఉంటాయి. వాటి వెనక కూడా హిడ్మా ఉన్నాడనేది ఒక వాదన, ఒక బలమైనటువంటి వాదన. సో ఈ విధంగా చెప్పుకుంటే హిడ్మా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. చదువుకున్న తక్కువైనప్పుడు కూడా ఉద్యమంలో జాయిన్ అయిన తర్వాత అతను నేర్చుకున్న విద్యలు కావచ్చు, లేదంటేనో యాక్టివిటీస్, మావోయిస్ట్ యాక్టివిటీస్ సంబంధించి అతను ఫాలో అయిన విధానం కావచ్చు చాలా పవర్ఫుల్ గా ఉంటుందనేది ఒక వాదన. సో అటువంటి వ్యక్తిని ఎట్టకేలకు ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి హిడ్మా అనే వ్యక్తి 3 రాష్ట్రాలకి, తెలంగాణకి, ఛత్తీస్గఢ్ కి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు, భద్రతా బలగాలకి ఇతను ఒక పెద్ద టార్గెట్. అతను పట్టుకోవాలని చాలా రోజులుగా, చాలా ఏళ్ళుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఇతన్ని హిడ్మాన్ పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మానస. ఇది పోలీసులకు ఒక పెద్ద విజయంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.